ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. రికార్డుల వేట తీరు మారిపోయింది. 100 డేస్ నుంచి 100 కోర్స్ కలెక్షన్లు అంటూ ఇప్పటిదాకా సాగిన జర్నీ ఇప్పుడు ఫస్ట్ డే రికార్డులు లక్ష్యంగా దూసుకెళ్తుంది. అప్కమింగ్ మూవీలు టార్గెట్ చూస్తుంటే మతిపోయేలా ఉంది. పాన్ ఇండియా ట్రెండ్ ఏమో గానీ ఇండస్ట్రీలో పద్ధతులే మారిపోయాయి. కలెక్షన్ల విషయంలో అయితే కొత్త లెక్కలు మొదలైపోయాయి. మొన్నటిదాకా 100 కోట్ల క్లబ్ సినిమాలో అని సపరేట్ సెగ్మెంట్ కనిపించేది. కానీ ఇప్పుడు అది కూడా పాతబడింది. 100 కోట్ల సినిమా అని చెప్పే రోజుల నుంచి ఫస్ట్ డేనే 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా అని చెప్పే రోజులు వచ్చేసాయి. అగ్ర హీరోల సినిమాలు మొదటి రోజే 100 కోట్లు కలెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై చాలా సినిమాలు ఆ తరహా రికార్డును టార్గెట్ చేసుకుని రాబోతున్నాయి. సౌత్ నుంచి ఫస్ట్ టైం ఫస్ట్ డే 100 కోట్లు టచ్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి 2, RRR సినిమాలతో జక్కన్న ఈ రేర్ ఫిట్ ను అందుకున్నాడు. ఆపై కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, డైరెక్టర్ అట్లీ, సుజిత్, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు దాన్ని అనుసరించారు. వీరి బాటలోనే మరికొందరు దర్శకులు ఈ రికార్డును సాధించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు మొదటి ప్రయత్నంలోనే సాధించాలని చూస్తుండగా మరికొందరు తమ రికార్డులని తిరిగి రాయాలని చూస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ సినిమాలతో మొదటి రోజు 100 కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే గేమ్ చేంజర్ ఇండియన్ 2 పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ 2 సినిమాలు ఈ ఏడాది సందడి చేయనుంది. ప్రెజెంట్ 2 సినిమాల షూటింగ్ దశలో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇండియన్ 2 నుంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నాడట శంకర్. అయితే ఈ 2 సినిమాలతో తన స్టామినా ఏంటో రుచి చూపించాలని అనుకుంటున్నాడు. ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దింపాలని అనుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ దేవరా అంటూ ఫస్ట్ టైం పాన్ ఇండియా చేస్తున్న కొరిటాల శివ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. ఇప్పటికే RRR తో క్రేజ్ సంపాదించుకొని ఉండడంతో ఎన్టీఆర్ తో 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకోవడంలో కొరటాలకు పెద్ద కష్టమేమీ కాదని వాదనలు ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హై రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. స్టార్టింగ్ నుంచి ఫైటింగ్ సీక్వెన్స్ పై ఫోకస్ పెట్టారని కొరటాల ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీని తెరకెక్కిస్తున్నాడు. తారక్ ను నెవర్ బిఫోర్ అనేలా చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడతాయట. భారీగా ఓపెనింగ్స్ ను రాబడుతుందన్న టాక్ మొదలైంది. ఈజీగా 100 కోట్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. అటు పుష్పతో భారీ సక్సెస్ అందుకున్న సుకుమార్ పుష్ప 2తో మొదటి రోజే 100 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పైగా సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. బన్నీ అమ్మవారి గెటప్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా గంగమ్మ జాతరకు సంబంధించిన ఎపిసోడ్ ను తెరకెక్కించగా థియేటర్ లో విజువల్ వండర్ గా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా పవర్ఫుల్ వీడియోను రిలీజ్ చేసి అంచనాలు పెంచుకుంటున్నారట. ఇక కల్కి సినిమాతో నాగ్ అశ్విన్, ఆసి 60తో బుచ్చిబాబు వంటి వారు రేస్ లోకి వస్తున్నారు. కల్కి పాన్ వరల్డ్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. ఏప్రిల్లో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక సలార్తో 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ కల్కితో అంతకు మించేలా అనేలా వసూలు చేయాలనుకుంటున్నాడు. ఇక ఆసి 16 సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఫిక్స్ చేయగా హీరోయిన్ గా సాయి పల్లవి, కిరాయి అద్వానీ అనుకుంటున్నారట. నేషనల్ అవార్డ్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ అదే ఏడాదిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. 100 కోట్ల టార్గెట్ తో బుచ్చిబాబు బరిలోకి దిగుతున్నాడు. చూడాలి మరి ఎవరు రికార్డులు బ్రేక్ చేస్తారో. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.